అభివృద్ధి ఫలాలు క్షేత్రస్థాయిలో వెళ్లాలని, సంక్షేమ పథకాల పర్యవేక్షణ సక్రమంగా జరగాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, పర్యవేక్షణ సక్రమంగా జరుగుతుందా లేదా, అన్ని కొత్త జిల్లాలకు యువ కలెక్టర్లను నియమితులు చేశారు. యువ కలెక్టర్లు ఏ విధంగా ముందుకు పోతున్నారు, ప్రజల నుంచి ఎటువంటి ఫిర్యాదులు అందుతున్నాయి, సంక్షేమ పథకాల విషయంలో ఎటువంటి ఫిర్యాదులు, అదేవిధంగా ఎటువంటి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో జరుగుతున్నాయో మనతో మాట్లాడడానికి వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి ఉన్నారు. మనతో మాట్లాడతారు. మేడం, యువ కలెక్టర్ మీరు, కొత్తగా జిల్లాలు ఏర్పాటైన తర్వాత మీకు బిగ్ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేశారు కేసీఆర్ గారు. ఎట్లా ఉంది అండి? ఆబ్వియస్లీ ఛాలెంజింగ్గా ఉంది. ఫస్ట్ ఇట్ టుక్ 3 months, ఇప్పుడు ఇట్స్ బిన్ 3.5 4 months అయింది కదా. ఫస్ట్ 2-3 months వాజ్ జస్ట్ లెర్నింగ్ ఫేజే, బికాజ్ ఏం చేసి వచ్చినా సరే కలెక్టర్ రోల్ ఇస్ స్లైట్లీ డిఫరెంట్. సో ఇట్ టేక్స్ టైమ్ టు లెర్న్. ఇప్పుడు ఐ థింక్ వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్ అండ్ వీఆర్ గోయింగ్ అహెడ్. యాక్చువల్గా మీకు ఒక పెద్ద జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు కూడా మీరు జాయింట్ కలెక్టర్గా పనిచేశారు, ఇప్పుడు కలెక్టర్గా పనిచేస్తున్నారు. కొత్త జిల్లా ఏర్పాటు కావడం, కొంచెం లిమిట్ తగ్గడం మూలంగా ఏమైనా చేంజ్ కనిపిస్తుంది అంటే పబ్లిక్ ఏదైనా బెనిఫిట్ జరుగుతుంది? యాక్చువల్లీ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అయితే నాకు కనిపిస్తుంది. మేము వెన్ ఐ వాజ్ ఇన్ రంగారెడ్డి, సగం టైం, యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ అవర్ టైం వెంట్ ఇన్ ఫైర్ ఫైటింగ్. అంటే సో మెనీ ఇష్యూస్ అండ్ యూ వోంట్ హ్యావ్ టైమ్ టు ఫోకస్ ఆన్ మేజర్ ఇష్యూస్. ఇటు అటు రన్ చేయడంతోనే టైం అంతా సరిపోతుంది. ఇక్కడ బికాజ్ ఇట్స్ అ కాంపాక్ట్ ఏరియా అండ్ ఆల్సో రిస్ట్రిక్టెడ్ నంబర్ ఆఫ్ ఇష్యూస్, బికాజ్ జాగ్రఫికలీ తగ్గింది కాబట్టి ఇట్ హెస్ బికమ్ వెరీ ఈజీ టు ఫోకస్. సో టైమ్ స్పెండ్ ఆన్ ఎనీ వన్ ఇష్యూ ఇస్ మోర్ అండ్ మోర్ మైక్రో లెవెల్లోకి వెళ్ళి డీటెయిల్గా ఆలోచించడానికి, ప్లాన్ చేసుకోవడానికి ఇట్ బికమ్స్ బెటర్. గవర్నమెంట్ మెయిన్ ప్రయారిటీ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలి, పబ్లిక్ వెల్ఫేర్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలనేది లక్ష్యం. అది ఎంతవరకు ఈ చిన్న జిల్లాల ఏర్పాటు మూలంగా సక్సెస్ అవుతుందని? న్యాచురలీ బెనిఫిషరీస్కి యాక్సెసిబిలిటీ, ఇప్పుడు గవర్నమెంట్ కలెక్టర్ ఆర్ హూఎవర్ గవర్నమెంట్స్ యాక్సెసిబిలిటీ కూడా పెరిగింది. సో ఇష్యూ ఏమైనా ఉంటే తొందరగా మాకు తెలుస్తుంది, రెస్పాండ్ అవడానికి కూడా ఈజియర్ అవుతుంది. బెనిఫిట్స్ రీచ్ అయ్యో లేవో కూడా మానిటరింగ్ బికమ్స్ ఈజీ, బికాజ్ నవ్ వీ నో ఎవ్రీ సింగిల్ విలేజ్, ఐ కెన్ మానిటర్ ఎవ్రీ సింగిల్ వార్డ్, ఇక్కడ ఇది అయ్యిందా లేదా ఏమవుతుంది అనేది ఇట్ బికమ్స్ ఈజీ. సో ఫర్ ద హోల్ మెషినరీ ఐ థింక్ ఇట్ బికమ్స్ మోర్ ఎఫిషియంట్. బెనిఫిషరీస్కి వెల్ఫేర్ స్కీమ్స్ మోర్ ఎఫెక్టివ్గా రీచ్ అవుతాయి. మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కలెక్టరేట్ కాబట్టి మీరు దీని కలెక్టర్గా ఉన్నారు, ఆఫీసర్స్ అంతా కూడా కంఫర్టబుల్గా ఉంటారు. కానీ మీ కొలీగ్స్ కూడా కొంతమంది ఉన్నారు కలెక్టర్లు, ఒక్క ఆఫీస్ మెయింటెనెన్స్కి 2500 రూపీస్ కూడా వస్తలే, వెహికల్స్ కూడా లేవు. ఎట్లా మీరు డిస్కస్ చేసుకునేటప్పుడు ఆ ప్రాబ్లం ఏమైనా కనిపిస్తుందా? థ్యాంక్ఫుల్లీ ఐఎమ్ వెరీ లక్కీ. సో ఫుల్ సెటప్తో వచ్చింది, దానికి ఫైనాన్షియలీ కూడా ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. బట్ మిగతా డిస్ట్రిక్ట్స్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ నుంచి 4 అదర్ డిస్ట్రిక్ట్స్ వచ్చాయి, వాళ్ళకి గవర్నమెంట్ నుంచి మనీ వచ్చింది. ఇప్పుడు ఈ ఎగ్జిస్టింగ్ డిస్ట్రిక్ట్ నుంచి కూడా బోల్డ్ మనీ మేము రిలీజ్ చేసాం. అంటే నాట్ బికాజ్ ఐఎమ్ గ్రేట్, బట్ బికాస్ వీ వర్ టోల్డ్ టు రిలీజ్. సో ప్రతి చోట ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ నుంచి మనీ హ్యాస్ బీన్ రిలీజ్ టు న్యూ డిస్ట్రిక్ట్స్. సో ఇనీషియలీ కొంచెం హికప్స్ ఉన్నాయి, బట్ ఐ థింక్ బ్రాడ్లీ స్మూత్ అని అయిపోయి ఇప్పుడు అందరికీ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ సెటప్. ఇప్పుడు ట్రైన్ ఇస్ మూవింగ్ ఆన్ స్టడీ పేస్. మీకు ఇంత పెద్ద జిల్లా, తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్ అనేది పెద్ద జిల్లా, ప్రాశస్తం ఉన్న జిల్లా, పొలిటికల్గా కానీ లేదా అవేర్నెస్ క్యాంప్ కూడా ఇక్కడ ఎక్కువ ఉంటుంది. మీరు ఈ జిల్లా కలెక్టర్గా చేయడం ఎట్లా ఫీల్ అవుతున్నారు? Actually, it's been quite challenging and interesting. So I feel, again, as I said, చాలా lucky to be here. And వరంగల్ ఎస్పెషలీ మీరు చెప్పినట్లు ఓల్డ్ డిస్ట్రిక్ట్ కాబట్టి రెస్పాన్స్ కూడా ఎక్కువ, అంటే చాలామంది అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది. సో తొందరగా ఇన్ఫర్మేషన్ వస్తుంది, తొందరగా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. సో ఆన్ ద హోల్ ఇట్స్ బీన్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. కొంతమంది ఇక్కడ పనిచేసిన కలెక్టర్ ఉన్న శాలిని మిశ్రా గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఆమె ఒక హరిత మిత్ర అని ఒక టార్గెట్ పెట్టుకుంది, ఒక పర్టికులర్ ఇష్యూస్ని బేస్ చేసుకొని చేసింది. మన కర్ణ కలెక్టర్ గారు ఇంకో ఉమెన్ ఎంపవర్మెంట్, చైల్డ్, ఇట్లాంటి పెట్టుకోండి. మీరేమైనా ప్రత్యేకంగా ఈ జిల్లాలో ఏదైనా మీరు టార్గెట్ చేశారా? మనకి ప్రైమరీ గోల్ అట్లీస్ట్ ఫర్ దిస్ డిస్ట్రిక్ట్ ఇస్ సిటీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దట్ ఈస్ ద ఫస్ట్ గోల్. సో దానికి వీఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ ప్రిలిమినరీ వర్క్ విచ్ రిజల్ట్స్ విల్ షో ఇన్ 2-3 months యాక్చువల్లీ. సో ప్రైమరీ గోల్ ఫర్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఆఫ్ ద సిటీ. సెకండ్ లెవెల్ ఏంటంటే సరౌండింగ్ ఏరియాస్ని టు బ్రింగ్ ఇన్ టు ద గ్రోత్ స్టోరీ ఆఫ్ ద సిటీ. సో దట్ కుడ్ బీ చెప్పినట్లు మార్కెట్ టైఅప్ ఫర్ ఫార్మర్స్, అగ్రికల్చర్, బ్లా బ్లా బ్లా, ఆల్ దట్ స్టఫ్. దెన్ secondly, women and children related issues. Mem last month anta we focused on children. This month also we will continue that work. Women empowerment ki ee month aithe March is a month for women ani we have decided. So daniki we are awareness raise cheyadaniki we are doing a lot of things, and we are also holding a lot of medical camps. Already mana government schools lo unna every single child ki medical testing అయిపోయింది వరంగల్ అర్బన్లో. సో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఎవరెవరికి అనీమిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరికి గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నౌ వీఆర్ ఫోకసింగ్ ఆన్ సెట్టింగ్ అప్ హెల్త్ క్యాంప్స్ ఫర్ ఆల్ దీస్ చిల్డ్రన్.
సో ఐ థింక్ ఐమ్ నాట్ గివింగ్ అ వెరీ స్ట్రక్చర్డ్ ఆన్సర్, బట్ బ్రాడ్లీ ఏదో కష్టపడుతున్నాం ఈజ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. ఎడ్యుకేషన్కి సంబంధించి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రైవేట్ సెక్టర్ ఉంది, గవర్నమెంట్ సెక్టర్ ఉంది. గవర్నమెంట్ సెక్టర్ పూర్తిగా నెగ్లిజెన్సీ గురైంది గత కొంతకాలంగా టౌన్లో కూడా. అర్బన్ సెక్టర్లో ఫర్ ఎగ్జాంపుల్ కాలనీస్లో ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, లేదా లేబర్ సంబంధించిన స్టూడెంట్స్ కావచ్చు, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి అందడం లేదు. ఫండ్స్ ఒక్కొక్క స్టూడెంట్ మీద 37,500 రూపీస్ పెడుతుంది గవర్నమెంట్. మనం ప్రైవేట్ సెక్టర్లో చూసుకుంటే 20,000 వరకు పెడుతున్నాం, వాళ్ళకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎందుకు రావడం లేదు? ఇట్స్ అ వెరీ బ్రాడ్ క్వశ్చన్. ఎందుకు రావట్లేదు అనేది కాంపాక్ట్ ఉంది కాబట్టి ఏదైనా అనలైజ్ అండ్ ప్లాన్ అంటారు. సో వాట్ వీఆర్ డూయింగ్ ఇస్, వాట్ వీఆర్ ప్లానింగ్ టు డూ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి, ఒకటి బేసిక్ థింగ్స్ ఆఫ్ టీచర్స్ని మోర్ రేషనలైజ్ చేయటం, తక్కువ స్టూడెంట్స్ ఉన్న స్కూల్స్ని మర్జ్ చేయడానికి, దట్ వీఆర్ డూయింగ్ అన్ ఎక్సర్సైజ్ సో దట్ ఆప్టిమల్ రిసోర్స్ యూటిలైజేషన్. సెకండ్ థింగ్ వాట్ వీఆర్ థింకింగ్ ఇస్, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఈచ్ గవర్నమెంట్ స్కూల్కి కంపల్సరీగా ఒక బిగ్ ప్రైవేట్ స్కూల్ని అడాప్ట్ చేసుకోమని ఫోర్స్ చేద్దామని చెప్పి వీఆర్ ప్లానింగ్. సో దానికి ఒక ప్రిలిమినరీ వర్క్ వీఆర్ డూయింగ్ సో దట్ ఇంటరాక్షను ఓవర్ టైమ్ ఉంటే కొంచెం క్వాలిటీ ఇంక్రీజ్ అవుతుందని. Then some things which have shown result in social welfare schools, social welfare residential schools meer chuste, they are extraordinary because they have a different work plan completely. Students ki roju games untayi, roju debate untundi. So same plan we will try and incorporate at least in a few schools as a model, and then we will have to go as honestly it's a learning process, so we'll have to see. This is what broadly హ్యూమన్ రిసోర్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనం ఎడ్యుకేషన్ కనుక కొంచెం క్వాలిటీ గవర్నమెంట్ సెక్టర్లో అందించినట్లయితే పైకి పోవడానికి ఛాన్స్ ఉంటుంది. అటువంటిది ఏమైనా స్టూడెంట్స్ అర్బన్ సెక్టర్లో ఏమైనా ఎడ్యుకేషన్ మీద టార్గెట్ చేస్తున్నారా ఈ సంవత్సరం ఏమైనా? దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ ప్లాన్, బట్ మీరు ఇప్పుడు ఇంత క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి ఐ విల్ గెట్ బ్యాక్ ఇన్ 1-2 weeks విత్ ఎ సాలిడ్ ప్లాన్. బట్ వాట్ యూర్ సెయింగ్ ఇస్ వెరీ వ్యాలిడ్, బట్ ఇప్పుడు నాకు బ్రాడ్ సజెషన్స్ తప్పిస్తే ఐ డోంట్ హ్యావ్ స్పెసిఫిక్ ఆన్సర్స్. దట్ ఈస్ మేడం, మీరు ఉమెన్స్ డే జరగబోతుంది. మీరు వరంగల్లో ఏ మీటింగ్ పైన మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకున్నారు? స్టూడెంట్స్ అల్లరి చేస్తున్నారు బికాజ్ అంటే మీరు ఇన్స్పైరింగ్ కలెక్టర్గా కూడా, ఇన్స్పైరింగ్ ఉమెన్గా కూడా ఉన్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? Actually it feels really good, ఏదో some celebrity hot shot అయిపోయినట్లు. But Women's Day కి we are doing something small కాదు, reasonably medium size. Police parade grounds లో 8th morning 6:30 నుంచి we are going to have a program. 6:30కి we want to gather some girls, women and all. ఒక 1 hour we will have some talk. We are trying to get some సెలబ్రిటీస్, బట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. వచ్చిన సో వాళ్ళతో కొంచెం టాక్స్ ఉంటాయి. అది అయిన తర్వాత దెల్ బి అ వాక్, ఒక 5 kilometer స్ట్రెచ్ వాక్, వేర్ ద థీమ్ విల్ బీ అగైన్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే ఇయర్ థీమ్ ఇస్ బీ బోల్డ్ ఫర్ చేంజ్. సో దిస్ థీమ్ విల్ బీ ద థీమ్ ఆఫ్ ద వాక్ కూడా. సో టు బీ బోల్డ్. కలెక్టర్ అంటే ఒక పర్టికులర్ డ్రెస్ కోడ్లో ఉండాలి, ఇట్లనే ఉండాలి కలెక్టర్ అని ఒక పాతకాలం నాటి మాట. చాలామంది అనుకుంటుంటారు ఇట్లనే ఉండాలని. కాకపోతే మోడ్రన్ డేస్లో మీరు కలెక్టర్ అంటే కలెక్టర్ మాదిరిగానే ఉండాలి, మీరు మోడ్రన్ డ్రెస్ వేసుకుంటారు. ఇన్స్పైరింగ్గా స్టూడెంట్స్ కావచ్చు, అమ్మాయిలే కావచ్చు, ఇట్లా ఉంటారు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొన్ని కమెంట్స్ వచ్చినప్పుడు ఏమైనా ఫీల్ అవుతున్నారా? Obviously, I'm also human. So I do feel bad sometimes. But if it over time you become thick-skinned. బట్ ఏమన్నా కలెక్టర్లకు డ్రెస్ కోడ్ ఏం లేదు కదా? It happens. Whatever happens. ఫీల్ అయ్యారా ఎప్పుడైనా? I think interview is going into different territory. So as I said, ఇప్పుడు over time we become thick-skinned. So I can handle things now. But ఏం చెప్తారండి ఉమెన్స్కి? ఏం చెప్తారు ఉమెన్స్ డే స్పష్టంగా ఒకే ఒక మెసేజ్కి, టు బీ బోల్డ్. ఎసెన్షియలీ దట్ ఫియర్లెస్గా ఉండాలి. యూ హ్యావ్ టు బీ హూ యూ ఆర్ అండ్ యూ కెనాట్ లెట్ సొసైటీ డిక్టేట్ వాట్ యూ షుడ్ బీ. దట్ ఈస్ ది ఓన్లీ మెసేజ్. అది ఒక్క మెసేజ్ అందరూ ఇన్కార్పొరేట్ చేసుకుంటే ఐ థింక్ అ లార్జ్ సెగ్మెంట్ కెన్ బీ ఎంపవర్డ్. ఉమెన్ కలెక్టర్గా ఉంది, ఉమెన్ వైపు మాకు కొంచెం పార్షియాలిటీ చూపిస్తారు అనేది ఒక మహిళల్లో ఒక ఫీలింగ్ ఉంటుంది. మీరు అట్లా ఏమైనా చూపించడానికి అంటే గవర్నమెంట్ సెక్టర్లో మీకున్న వెసులుబాటుని ఆసరగా చేసుకొని ఉమెన్కి ఏదైనా సైట్ తీసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా యాజ్ ఏ కలెక్టర్గా? ఇప్పుడు నేను ఏం చెప్పినా మా మేల్ ఎంప్లాయీస్ ఫీల్ అవుతారని నేను ఆలోచిస్తున్నా. ఐఎమ్ జస్ట్ థింకింగ్ ఏ ఆఫీసర్ విల్ గెట్ అఫెండెడ్. నో ఇన్ జనరల్ విమెన్ ఆఫీసర్స్ టెన్ టు బీ మోర్ రెస్పాన్సివ్ అని నా ఎక్స్పీరియన్స్. బట్ ఇట్స్ వెరీ అన్ఫేర్ స్టేట్మెంట్ టు మేక్ బికాస్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ రియలీ గుడ్ మెన్ ఆల్సో హూ వర్క్ ఫర్ మీ. కానీ సపోర్ట్కి ఐ ఫీల్
ఐఎమ్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ దమ్ అండ్ ఐ మేక్ దట్ క్లియర్. ఎక్కడ వచ్చినా మా ఆఫీసర్స్ మీటింగ్స్లో ఐ ఆల్వేస్ మేక్ ఇట్ క్లియర్ దట్ ఎనీ ఇష్యూ నేను స్పెసిఫికలీ విమెన్ రిలేటెడ్ ఇష్యూస్కి సపోర్ట్ చేయడానికి ఐఎమ్ ఆల్వేస్ దేర్. ఓకే, ఇది వరంగల్ పొలిటికల్ ప్రెషర్ ఉన్న ఏరియా. మీకు పొలిటికల్ ప్రెషర్ ఎప్పుడైనా ఎఫెక్ట్ పడుతుందా? థ్యాంక్ఫుల్లీ ఐ హ్యావ్ అందరూ హ్యావ్ బీన్ వెరీ నైస్ అండ్ పాజిటివ్ సో ఫార్. సో వీ హ్యావ్ అ గుడ్ వర్కింగ్ రిలేషన్షిప్. సో ఏం లేదు. సో సీఎం రివ్యూస్ చేస్తున్నాడు కలెక్టర్లతోటి, అది ఎంతవరకు యూజ్ అవుతుందండి మీకు? యాక్చువల్లీ సీఎం గారి రివ్యూస్లో వీ గెట్ అన్ ఐడియా ఆఫ్ ది డైరెక్షన్ హీ వాంట్స్ ద స్టేట్ టు గో ఇన్. బికాజ్ అన్లెస్ ఏ డైరెక్షన్లో ఉందా వెళ్ళాలి అనేది తెలిస్తే ఇట్ రియలీ హెల్ప్స్ ఇన్ ప్లానింగ్. బికాజ్ ఆ ఒక్క లైన్తో యూ కెన్ దెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్కి ఓకే దిస్ ఇస్ వాట్ ద గవర్నమెంట్ వాంట్స్, సో దిస్ ఇస్ వాట్ ఐ నీడ్ టు డూ. ఇట్ రియలీ హెల్ప్స్ ఇన్ ఓరియంటింగ్. మీకు పర్సనల్ కోసం మీరు మొబైల్ చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాలో అంటే కలెక్టర్ గారు ఇట్లా చేస్తారంటే ఎట్లా అలవాటు అయిందండి? చాలా ఎస్ఎంఎస్లు పంపించి వాట్సాప్ ఎస్ఎంఎస్లో ఐ వాజ్ ఆల్వేస్ ఆన్ ద ఫోన్ ఎసెన్షియలీ, నాట్ వర్క్ రిలేటెడ్. సో దానివల్ల ప్రాక్టీస్ అయింది. ఈ కాకతీయ ఉత్సవాలు నిర్వహించాలని ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది. మీరు ఏమైనా ఈ ఇయర్ అయినా ఏమైనా ఎఫర్ట్ చేయగలుగుతారా? యాక్చువల్లీ ఇట్స్ హ్యాపెనింగ్ 10th to 12th అని చెప్పి ఇప్పుడు నిన్నే లెటర్ వచ్చింది. March 10 to 12th ఓరుగల్లు ఫెస్టివల్ అని. దానికి వీల్ హ్యావ్ టు స్టార్ట్ ప్లానింగ్. ఇంకా ప్రిలిమినరీ స్టేజ్లో ఉంది. ఒక లెటర్ ఒకటే ఉంది నాకు ఇప్పటి వరకు తెలియడానికి. మొత్తం మీద చిన్న జిల్లాల వల్ల అభివృద్ధి ఫలాలు పేద ప్రజలకు అందించడానికి ఉపయోగపడుతుందని, సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుంచి అందేవి కూడా ప్రతి ఒక్కరి అబ్జర్వేషన్ క్షేత్రస్థాయిలో అన్ని చూడడానికి కూడా కాంపాక్ట్ డిస్టిక్ ఉండడం వల్ల సాధ్యమవుతుందని అమరపాల్ చెప్తున్నారు. కెమెరా శ్రీనివాస్, రమేష్, TV9 వరంగల్. సో మా లెపర్డ్స్ మీరు యూ షుడ్ హైలైట్ అవుతాయి కదా. ఇట్స్ లైక్ సో ఇరిటేటింగ్ చూడటానికి. చూస్తారు, రోడ్స్ విల్ డు ట్రాఫిక్ ఒకటి చూస్తారు, ఐ అగ్రీ. తర్వాత షెల్టర్ ఇచ్చారు, అవన్నీ షిఫ్ట్ చేసి కమిషనర్ హస్ బీన్ లైఫ్ని, ఎందుకంటే ఆల్రెడీ హైదరాబాద్ లైఫ్ స్టైల్ వరంగల్లోకి వచ్చింది, అది కూడా చూస్తారు. అది ఫుట్ పాత్ మీద బోర్డ్స్ 4 o'clock ఉంది వస్తుందా చెప్పేసి చేయాలి. ఇప్పుడు వచ్చిన తర్వాత మేము 4 times ట్రై చేసాం. 4 times